ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. అండ్ రష్యాకి సంబంధించి కూడా ఈ మధ్య వార్తలు ఎక్కువ వస్తున్నాయి. 2021 తర్వాత మళ్ళా లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ రష్యా అధ్యక్షుడు భారతదేశాన్ని విజిట్ చేయడం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు రష్యాకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రష్యాస్ లార్జెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ లాంచెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఫర్ రష్యన్ ఇన్వెస్టర్స్ అంట. సో ఏంటి అసలు రష్యా లార్జెస్ట్ బ్యాంక్ ని ఇనాగ్రేట్ చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎన్ఎస్సికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పగలరు సార్? మొన్న పుతిన్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ టైప్ జరిగిందండి. అంటే మన ఇండియాలో హెచ్డిఎఫ్సి లార్జెస్ట్ బ్యాంక్ ఎలానో రష్యాలో ఎస్బీఆర్ బ్యాంక్ అనేది లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. అక్కడ వాళ్ళు ఎన్ఎస్సితో టైప్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు ఎన్ఎస్ లో నిఫ్టీ 50 ఇండెక్స్ ని అక్కడ మ్యూచువల్ ఫండ్ లా లాంచ్ చేస్తున్నారు రిటైల్ ఇన్వెస్టర్ కోసం. దీనివల్ల గుడ్ థింగ్ ఏంటంటే మనం రష్యాతో పోల్చుకున్నప్పుడు ఇండియాలో మన ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ, ఎక్స్పోర్ట్ చాలా తక్కువ. అందుకని ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ ఉంది ఇద్దరి మధ్య గ్యాప్. ఇప్పుడు రష్యా వాళ్ళు అంతగా ఇండియాకి అమ్మిన వచ్చే డబ్బులు రూపాయలతో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి సొల్యూషన్ దొరికింది అనమాట. అదేంటంటే ఇండియాకి నుంచి వచ్చిన రూపీస్ మొత్తాన్ని కూడా ఎంతకు ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇండియాలో మనీ ఇండియాలో ఉండిపోద్ది. ఇప్పుడు దాకా మనం వేరే కంట్రీకి డాలర్లో పే చేస్తున్నాం, మళ్ళీ తిరిగి రావట్లేదు. బట్ దీనివల్ల ఏంటంటే ఇండియాలోకి మనీ ఇండియాలో ఉంటుంది, బట్ అదే టైంలో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా టూ మచ్ డిపెండ్ అయిన ఇండియా ఫారినర్స్ మీద. ఇక్కడ ఫారినర్స్ అంటే నథింగ్ బట్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళందరూ. ఓకే, ఫస్ట్ టైం దాన్ని క్రాక్ చేసుకుంటూ రష్యా కళ్ళు చూస్తున్నారు అనమాట. ఇప్పుడు రష్యా వాళ్ళతోటి మనలో ఎట్లాగూ ట్రేడ్ డెఫిసిట్ ఇవి ఉన్నాయి కాబట్టి అక్కడ అమౌంట్ని తిరిగి వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి గ్రోత్ వస్తుంది, ప్లస్ మనకి కూడా ఈ డాలర్స్తో వచ్చిన ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది అనమాట. అందుకని దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ టైప్ అనమాట. ఓకే, డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో రష్యన్స్ మనీ ఇండియాలో ఫ్లోట్ అవుద్ది. యాక్చువల్గా ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలంటే రష్యా అండ్ చైనా ఇట్లా అంటాం, కానీ అది పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీస్ అండి బేసికల్ చెప్పాలంటే. అందుకని రిచెస్ట్ పర్సన్ చైనాలో చాలా, రష్యాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. డెఫినెట్ గా వాళ్ళు ఆ మనీ మొత్తాన్ని కూడా మన వాళ్ళు ఆయిల్ పే చేసిన డబ్బంతా కూడా తిరిగి ఇండియాలోనే రీఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోక్ అంతే. రెండోది ఇండియాకి వాళ్ళు టైర్స్ డిఫెన్స్ టైర్స్ బాగా జరిగినాయి అనమాట. అందుకని ఇండియా వాళ్ళ పోర్ట్స్ మొత్తం వాడుకోవచ్చు. ఫస్ట్ టైం హిస్టరీలో రష్యా వాళ్ళు వాళ్ళ నేవీ బేస్లు అన్ని సపరేట్ కట్టుకునే పని లేకుండా ఇండియన్ బేస్ వాడుకోవచ్చు వాళ్ళు. అలాగే ఇండియన్ వాళ్ళు కూడా రష్యా సంబంధించిన నేవీ బేస్లు కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం అది జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అనమాట. చెప్పాలి పేపర్ లో పెద్ద ట్రాక్ చేయలేదు కదా, బిగ్గెస్ట్ డీల్ అసలు కొన్ని సంవత్సరాల తర్వాత. ఊహించుకోండి, పసిఫిక్ ఏషియాలో ఇంతవరకు రష్యా వాళ్ళకి ఒక నేవల్ బేస్ లేదు. అది కట్టాలంటే వేల కోట్లు అవుతుంది, ప్లస్ మెయింటెనెన్స్ ఇంకా టూ మచ్ కాస్ట్లు. ఇక్కడ అమెరికా వాళ్ళకు ఉంది, రష్యా వాళ్ళకు ఉంది, చైనా వాళ్ళకు ఉంది, బ్రిటిష్ వాళ్ళకు ఉంది, ఆస్ట్రేలియా వాళ్ళకి అందరికీ ఉన్నాయి ఏషియన్ పెసిఫిక్ దాంట్లో. ఎందుకంటే ఇది మేజర్ ఆయిల్ రూట్ కదా. బట్ రష్యా వాళ్ళకి ఇప్పుడు దాకా లేదు. ఫస్ట్ టైం రష్యా వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంచక్క ఇండియా వాళ్ళ పోర్ట్స్, ఇండియా వాళ్ళ బేస్ మొత్తం ఫ్రీగా వాడుకోవచ్చు. దానివల్ల ఇండియాకి వచ్చిన లాభం ఏంటంటే వాళ్ళ షిప్స్ మొత్తం రిపేర్ అని ఇక్కడే దొరుకుతాయి కదా. వాళ్ళ హబ్ ఇక్కడ ఉందంటే మన స్ట్రెంత్ పెరిగింది కదా ఇండియాలో. అందుకని ఇండియా వాళ్ళు కూడా ఏంటంటే రష్యా లాంటి వాళ్ళు పక్కన ఉండటం వల్ల ఏంటంటే ఒక రియలబుల్ పార్ట్నర్ దొరికినట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఏరియాలో మన వెయిటేజ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిలిటరీ టైప్స్ ఫర్ ఎవర్ అనమాట. అది చాలా పెద్ద టైప్ అది. రెండోది జాయింట్ వెంచర్స్ తో బీన్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఎప్పుడు కస్టమర్ లాగా ఉంటాం. మీరు కనుక అమెరికాతో చూస్తే అమెరికా వాడు ఎప్పుడు ఇండియన్ కస్టమర్ లా ట్రీట్ చేస్తాడు. ఈక్వల్ పార్ట్నర్ గా రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వడు, నోటుతో ఎక్కువ వాళ్ళకి. రష్యా అలా కాదు, ఈక్వలెంట్ పార్ట్నర్. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఈక్వల్ పార్ట్నర్, మిత్రత్వం ఎప్పుడు ఉంటుంది. ఆ ఈక్వలెంట్ పార్ట్నర్ వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. వాళ్ళు ఇప్పుడు న్యూక్లియర్ ని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, మిలిటరీ డిఫెన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, మళ్ళీ ప్లస్ ఫర్టిలైజర్స్ చేస్తా ఉన్నారు. అందుకని ఈసారి వాళ్ళు అఫీషియల్ గా చేసుకున్న అగ్రిమెంట్స్ కన్నా కూడా వాళ్ళు ఇచ్చిన మెసేజ్ చాలా పవర్ఫుల్. చాలా మంది అన్నారు పుతిన్ మీటింగ్ వల్ల ఏం జరిగింది మనకి అని చెప్పేసి. మామూలుగా వాళ్ళ టైప్స్ ఎప్పుడు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ లో డిక్లేర్ చేయరు. వాళ్ళు మెసేజ్ ఇస్తారు, ఇండస్ట్రీ టైప్ అవ్వాలన్నమాట. ఇప్పుడు డెఫినెట్ గా ముందు రోజుల్లో ఆయిల్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే అమెరికా వాళ్ళ బెదిరింపులకి ఇండియా వాళ్ళు లొగ్గి ఆయిల్ తీసుకోరేమో అనుకున్నారు కదా. బట్ ఈ టైప్స్ వాళ్ళు క్లియర్ ఉంది కదా, ఇండియా వాళ్ళు పర్మనెంట్ గా ఆయిల్ ని రష్యా నుంచి తెచ్చుకుంటున్నారు మెసేజ్ క్లియర్ అయింది కదా. ఇండియా వాళ్ళు ఎవరికి లొగ్గరు, వాళ్ళకంటూ ఇండిపెండెన్స్ ఉంది, ఒకరితో చూసుకోవాలనే విషయం క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు కదా. కాబట్టి డెఫినెట్ గా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారిన్ పాలసీ అనుకోవచ్చు అండి. రెండోది అమెరికా వాళ్ళు క్లియర్ గా ఉంటది, వీళ్ళు బెదిరిస్తే లొంగే టైప్ కాదు, ఒక బిజినెస్ పార్ట్నర్ ట్రీట్ చేసి తప్ప వీళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ తీసుకోవాలనే విషయం వాళ్ళకి అర్థం అవుద్ది. కాబట్టి డెఫినెట్ గా పుతిన్ విజిట్ అనేది
ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కువ అలర్ట్ అయ్యారు ఇండియా మీద. ఇండియా యొక్క ఇండిపెండెన్స్ వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు బెదిరిస్తే ఏం కాదని. రెండోది మనం ఏం కోరుకుంటున్నాం అవతలకి అర్థమైంది, వీళ్ళు బిజినెస్ పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు తప్ప క్లయింట్ లాగా ఉంటే ఇష్టం లేదని. అందుకని మన ఇండియా వాళ్ళు ఏ బిజినెస్ చేసేసారు ముందు రోజుల్లో, వీళ్ళు క్లయింట్ లాగా ఉండరు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఉంటేనే మేము చేస్తాం. అందుకని మేక్ ఇన్ ఇండియాలో పార్ట్ లాగా ఉంటేనే. అందుకని రష్యా వాళ్ళతో మనతోటి బోల్డ్ అంత అవుతాయి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏం జరిగిందంటే, అండ్ స్కిల్ ప్రోగ్రామ్ కింద ఇండియా నుంచి వాళ్ళకి 8 లక్షల మందికి వీసాలు ఇస్తా ఉంటున్నారు వాళ్ళు. అంటే 8 లక్షల మందికి జాబ్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి అక్కడ. అందుకని రష్యన్ జనాభా చాలా తక్కువ, 5 కోట్ల మంది ఉంటారు. చాలా సిటీస్ లో జనాభా ఉండదు పెద్దగా, ఐసోలాండ్స్ ఎక్కువ కదా వాళ్ళకి. అందుకని వాళ్ళకి మనకి ఇండియాకి ఓవర్ పాపులేషన్ అండ్ మ్యాన్ పవర్ వేస్టేజ్ ఎక్కువ ఉంది ఇక్కడ. రష్యా వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి అండ్ ల్యాండ్స్ అని ఖాళీ పడిన ఎక్కువ ఉన్నాయి, అండ్ మినరల్స్ చాలా ఎక్కువ అక్కడ. ఎక్స్ప్లోరేషన్ కి టెక్నాలజీ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, ఇద్దరికి విన్ ఆపర్చునిటీ అది డెఫినెట్ గా. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో రష్యా మనలో జాయింట్ వెంచర్ల కాలేజెస్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే డిఫెన్స్, ఫర్టిలైజర్స్ కంపెనీస్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఇవి ఎక్కువ అవుతాయి, డెఫినెట్ డౌట్ లేదు. పర్టికులర్ షిప్పింగ్ అయితే చాలా పెద్ద జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా పాపులర్ వాళ్ళ టెక్నాలజీ. న్యూక్లియర్, స్పేస్ ఇవన్నీ కూడా అమెరికాతో పోల్చుకున్నా సరే చాలా పాపులర్. రెండోది అమెరికా వాళ్ళు ఇప్పటికీ మా దగ్గర యూరేనియం కొనుకెళ్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిన రిస్ట్రిక్షన్ మీకు ఎందుకని మెసేజ్ ఇచ్చారు ప్రపంచం మొత్తానికి. మా దగ్గర అమెరికా వాళ్ళు ఇప్పటికీ యూరేనియం కొంటున్నారు, మాతో తీసుకుంటున్నప్పుడు ఇండియా వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం ఏంటనేసి. అందుకని పుతిన్ ఇండియా విజిట్ వల్ల ఇండియాకి చాలా గుడ్ జరిగిందండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ జాయింట్ వెంచర్లు బీన్ అయిన తర్వాత మనకు అర్థం అవుద్ది. కాకపోతే మార్కెట్ డిసప్పాయింట్ ఏంటి ఎక్కడ అంటే, వాళ్ళు ఏది అనౌన్స్మెంట్ చేయలే, ఈ ప్రాజెక్ట్ కాంక్రీట్ గా జరగబోతుంది రేపటి నుంచి అన్నట్టు. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఎప్పుడు కూడా జాయింట్ వెంచర్లు ఆ టైంలో డిక్లేర్ చేయరు, తర్వాత కంపెనీ మీకు అవ్వాలన్నమాట. బట్ డెఫినెట్ గా దట్స్ గుడ్ థింగ్. అండ్ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ సంబంధించి మాత్రం ఎక్సలెంట్ న్యూస్ అనమాట. ఇప్పుడు దాకా టూ మచ్ వెస్టర్న్ మనీ మీద డిపెండ్ అయిన ఇండియాకి ఒక రియలబుల్ పార్ట్నర్ దొరికాడు. అందుకని మన సంవత్సరానికి ఒక 1,00,000 కోట్లు ఇప్పుడంటే ఇప్పుడు కాకపోవచ్చు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం రష్యన్ స్కోప్ ఉందన్నమాట. ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇండియన్ గ్రోత్ లో మనం కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని. అదే టైంలో మనకు కూడా అచ్చం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం మనం, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఏం లేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ లాగా చేయొచ్చు. కాబట్టి ఇద్దరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతుంది అనమాట. అందులో వాళ్ళు క్లియర్గా అర్థమైంది, ఇండియా వాళ్ళతో ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది, దానికి ఏ విధంగా ఫిల్ చేసుకోవాలని వాళ్ళు ఈ రూట్ లో వాళ్ళు పిక్ చేసుకుంటుంది చాలా మంచిది. అది ఏదైనా సరే అర్జెంట్ జరిగిద్ది అంటే అర్జెంట్ కాదండి, అది పాలసీ గైడ్లైన్స్ కాబట్టి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్ గా అమెరికాతో అంత డబ్బు రాకపోయినా, అమెరికన్స్ వచ్చే అంత డబ్బు రష్యా నుంచి ఎంతకంత ఇండియన్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారు లిస్టులు ఇంతవరకు. దీనివల్ల ఏంటంటే మనం కూడా వేరే కంట్రీలో వాళ్ళతో టైప్ అయి కూడా లాంచ్ చేయొచ్చు, అప్పుడు డబ్బు మనకు వచ్చేది ఎక్కువ అవుతుంది అనమాట. బట్ ఇది కొత్త పద్ధతి, అంటే ట్రేడ్ డెఫిసిట్ ఇలా కూడా ఫిల్ చేయొచ్చు, కొత్త పద్ధతి అనమాట ఇది. డెఫినెట్ గా ఇట్స్ గుడ్ థింగ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. సార్ సుందరరావు, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా వెబినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు, బయట కొన్ని ఆఫ్లైన్ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తుంటారు కదా. మీరు ఇక్కడ చాలా మంది రియల్ టైం ఇన్వెస్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదైనా వస్తే అవి తీరుస్తూ ఉంటారు కదా. సో అంటే ఒకప్పుడు మీరు చూసిన ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంది? ఇంత ముందంటే చాలా మంది యూత్ ఎక్కువ ఉంటారండి ఇంతకుముందు అయితే, అండ్ ఎల్డర్స్ పెద్దగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఎల్డర్స్ కి బహుశా వెల్త్ మేనేజ్మెంట్ మీద ట్రెడిషనల్ ఒపీనియన్ ఉండేది, స్టాక్స్ కు దూరంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఐటీ పెనిట్రేషన్ పెరిగిందో, ఎప్పుడైతే బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి ఈక్వల్ జనరసిటీ వచ్చేసిందో, బోత్ జనరల్ ఇద్దరు ఒకే లింగ భేదం ఈక్వాలిటీ ఎక్కువ వచ్చింది. అందుకని గర్ల్స్ కి ఎప్పుడైతే ఎంపవర్మెంట్ పెరిగిందో, ఎప్పుడైతే ఎర్నింగ్ బాగా స్టార్ట్ అవుతుందో, అప్పటి నుంచి సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. అందుకని ఇప్పుడు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ లో లేడీస్ చాలా పెద్ద యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని ఐటీ వచ్చిన తర్వాత సొసైటీలో గర్ల్స్ యొక్క ఎంపవర్మెంట్ బాగా పెరిగింది, అండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. పర్టికులర్ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం తోటి ఎనఫ్ ఫ్రీ టైం ఉంది. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళటం రావడం చాలా టైం వేస్ట్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ టైం అంతా మిగులుతుంది కదా. అందుకని అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కింద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక టాప్ అయిపోయింది. అందుకని ఇప్పుడు యూత్ తో పాటు ఈవెన్ ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లో పొజిషన్స్ ఉన్నాయండి. రెండోది నాలెడ్జ్ బాగా పెరిగింది, అందరికి లోకల్ కంటెంట్ బాగా వస్తుంది. దాంతో ఏంటంటే ఈవెన్ ఓల్డ్ రిటైర్మెంట్ అయిన పీపుల్ కూడా స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇవాళ రేపట్లో ప్రతి 1-2 ఇళ్లలో ఉండవేమో కానీ అందరి ఇళ్లలో స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఒకప్పటితో పోల్చుకుంటే
ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యావరేజ్ ఏజ్ చాలా పెరిగిపోయింది అండ్ గర్ల్స్ పెరిగిపోయారు. ఉమెన్ పాపులేషన్ ఒకప్పుడు యూత్ స్పెక్యులేషన్ వాళ్ళే వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ మైండ్తో వస్తున్నారు, మెచ్యూరిటీ మైండ్తో వస్తున్నారు అండ్ గ్రీడ్తో లేరు పెద్దగా. కాబట్టి అంతటితో పోల్చుకుంటే ఇప్పుడు మోర్ మెచ్యూర్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు. సో ఇప్పుడు ఈ డిసెంబర్లో కూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా, వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మేజర్గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి, ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ చూస్తున్నారు, స్టాక్ జూలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళని చూసేసి మంచి కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దసరా దివాళీ అప్పుడు చూశారు, ఎక్కడ చూసిన షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుతున్నాయి, అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఐటీసీ హిందుస్థాన్లు ఎవరు కాల్గేట్ కొంటారు, అవి 1 year లోలో ఉన్నాయి. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా కూడా బయట మంచి ప్రాఫిట్ లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్టాక్స్ లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్ ఎలా ఉండాలి, ఈ డాడౌన్స్ ని దాటి బయటికి ఎలా రావాలి, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్ కి అంటే బిజీ లైఫ్ స్టైల్స్ లో ఉన్న వాళ్ళకి అంటే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మించి చాలా బాగుంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సొసైటీలో ఆ అవేర్నెస్, స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ తక్కువ, ఉన్న కొద్ది మంది లేదు ఈ ఫీచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే లేదా స్టాక్స్ ఇట్లనే ఉన్నారు, ఇది దాటి బయటికి రావట్లేదు అనమాట. బట్ మన వెబినార్స్ పుణ్యం అంటే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ జాయిన్ అవుతున్నారు అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అది ఆ నాలెడ్జ్ కి అలా ఉంటుంది కూడా. రెండోది మనం ప్రాక్టికల్ గా అది నెప్పినప్పుడే రిసోర్స్ ఇస్తాం, ఎన్ఎస్ఎల్ నుంచి ఎక్కడి నుంచి ట్రాక్ చేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. అలాగే కొన్ని సాఫ్ట్వేర్లో ఈ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ని ఎలా కంపేర్ చేసుకోవాలి, అలాగే మ్యూచువల్ ఫండ్ మనం తీసుకున్నప్పుడు ఏ రేషియోస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఏదైనా సరే మీరు 20-30 lakhs మనీ ఒక ఎసెట్లు పెడుతున్నప్పుడు ఎసెట్ని ట్రాక్ చేసుకోవటం, ఎసెట్ని సంబంధించిన రిస్క్ ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ గా మనం దాంట్లో పెట్టి 50 లక్షలు సైలెంట్ కూర్చోలేం కదా. అందుకని ఇలాంటి వెబినార్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది, తక్కువ రిస్క్ తో ఎక్కువ అసెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. అందుకని నేను చాలా మంది చెప్తాను, మీరు నేర్చుకోండి, మీ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయండి, మీ మనల్ని కూడా ఎడ్యుకేట్ చేయమంటాను. ఇంకా ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ తో బతకాలి. ఇందులో రిస్క్ ఉంది కానీ దూరంగా పోలేం. నేను చెప్పాను కదా, ఈ సంవత్సరం మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకున్న వాళ్ళకి -30 దాకా వెళ్ళినాయి స్టాక్స్. బట్ అదే టైంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకుంటే వరస్ట్ కూడా నీకు 7% ఇచ్చింది. వరస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ స్మాల్ క్యాప్ లో వరస్ట్ స్మాల్ క్యాప్ ఇచ్చింది కూడా -10% అట్లా. అండ్ మిడ్ క్యాప్ లో వరస్ట్ మిడ్ క్యాప్ ఇచ్చింది 5%. అంటే మనం అనుకున్నంత టూ మచ్ డ్రాడౌన్స్ వాటిలో లేవు. అందుకని కన్జర్వేటివ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటే వయా వీటి ద్వారా. దూరంగా ఉంటే సొల్యూషన్ కాదు దీనికి, దూరంగా ఉంటే ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది, ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటారు, ఎలా కొనాలి ఎలా అమ్మాలి కదా. మీరు కంప్లీట్గా ఏమైనా అసలు మార్కెట్లో ఎక్కడ బిగిన్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ మార్కెట్లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అలాంటి వాటికి క్వశ్చన్గా నీకు దొరుకుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ క్రియేషన్ మీద అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఇంకా ఫర్దర్ నీకు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే టెక్నికల్ సైడ్ నేర్చుకోవచ్చు ఫండమెంటల్. సో మరి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, అటెండ్ అవ్వాలంటే ఎట్లా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ చేస్తే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారండి. అండ్ ఎవ్రీ మంత్ 1 or 2 ఇలా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ మీరు దానికి పింక్ చేసుకుని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.